నా పేరు సేదర్ల పుల్లయ్య. కృష్ణాడిపాలెం పంచాయతీ గ్రామం, కలిగిరి మండలం. కలిగిరి నుంచి ఒల్లటూరుపాలెం తార్ రోడ్డు శాంక్షన్ అయిన డబుల్ రోడ్డు. అది చేసే కాంట్రాక్టర్ కానీ అంటే అధికారులు ఎవరో కానీ దీన్ని అసలు పూర్తిగా ఎట్ట చేస్తానంటే మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాం అట్ట అనిపిస్తుంది. కానీ ప్రజలకు కానీ వాహనదారులకు కానీ ఎటువంటి తగు జాగ్రత్తలు అసలు తీసుకోవడంలో పూర్తిగా మానేశారు. వాళ్ళు జేసీబీలతో రోడ్డు మార్జిన్లో ఎమ్మటే రోడ్డు పక్కనే వాళ్ళు ఇష్టం వచ్చినంత 6 అడుగులు గుంత పెట్టుకుంటారు. దానికి మాత్రం మట్టి పిల్లలు అడ్డం పెడతారు. దానికి ప్రమాద హెచ్చరిక బోర్డు కానీ రేడియేషన్ స్టిక్కర్లు కానీ ఎటువంటి బోర్డులు పెట్టడం లేదు. వాహనదారులు రాత్రిపూట చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఆ ఇబ్బందులు వాళ్ళు చూస్తే కానీ అర్థం కాదు. ఇది మేము ఎవరికి చెప్పడం వల్ల అర్థం కావటం లేదు. కాంట్రాక్టర్ని అడిగితే మాకు సంబంధం లేదు అంటున్నాం. అధికారులు అడిగితే అధికారి ఎవరో కూడా తెలియదు అంటున్నారు. దీన్ని ఎవరు చెప్పాలో అర్థం కాక ఈ మీడియా మిత్రులకి మీ ద్వారా నేను తెలియజేయాలని ఈ చిన్న విన్నపం మాత్రం చేస్తాను. మీరు సరైన రీతిలో స్పందించకపోతే ఈ కృష్ణాడిపాలెం నుంచి కలిగిరి మధ్యలో మేము ఏదో ఒక రోజు ఒక ధర్నా మాత్రం చేయాలనుకుంటున్నాం. అది మీరు ముందు జాగ్రత్తగా మీరు గ్రహించగలని కోరుకుంటున్నాం. నా పేరు సంస్థ తిరుపాలని, మా కృష్ణాడిపాలెం గ్రామం. కలిగిరి మండలం నుంచి ఒల్లటూరుపాలెం వరకు ఇక్కడ 30 కిలోమీటర్ల వరకే రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. విషయం ఏంటంటే ఇక్కడ ఉండే కాంట్రాక్టర్లు అయితేనేమి కానీ అధికారులు అయితేనేమి కానీ కన్స్ట్రక్షన్ జరిగే విధానంలో లోటుపాట్లు ఉన్నాయి. మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు మాకు సరిగా స్పందించట్లేదు. ప్లస్ మాకు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. మేము ఇలా మైక్ ముందు వచ్చి మాట్లాడిన కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, కన్స్ట్రక్షన్ లో లోటుపాట్లు ఉన్నాయి. మాకే అర్థమవుతుందంటే అధికారులకు అర్థం కాకపోవడం ఏంటని మా ఉద్దేశం. మా ఉద్దేశంలాగా మెయిన్గా మేము తీసుకొచ్చే పాయింట్లో ఒక 2 విషయాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ జరిగే విధానంలో కొంచెం చాలా లోపాలు ఉన్నాయి. అంటే వీళ్ళు మార్జిన్ అవి తీస్తేమో కానీ ఇక్కడైతే రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ట్రాక్టర్లు అయితేనేమి, వ్యవసాయ కూలీలు అయితేనేమి, ఆటోలు అయితేనేమి మ్యాక్సిమం ఎక్కువ తిరుగుతుంటాయి. బస్సు రూట్ కూడా కొంచెం తక్కువ కాబట్టి ఇక్కడ ఆటోలు అనేవి ఎక్కువ తిరుగుతుంటాయి, పొగాకు ట్రాక్టర్లు ఇవి ఎక్కువ తిరుగుతుంటాయి. కాబట్టి మార్జిన్లు ఏంటంటే మెయిన్ హెచ్చరికలు వాళ్ళకంటూ కొంచెం ఇస్తారు కాబట్టి వాటికి డైవర్ట్ మార్జిన్ వాటికి పెట్టి వాటికి సరిగా ఏమి ముందస్తు హెచ్చరికలు కానీ ఇంకో ఏంటంటే ప్రమాద హెచ్చరిక బోర్డులు కానీ ఇంకా ఏం లేవు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేసినట్టు చెప్తున్నారు. మేము పోయి అడిగినా కూడా మాకు సరైన రీతిలో సమాధానం చెప్పకపోగా మమ్మల్ని మీకు అవసరం అన్నట్టుగా ఇస్తున్నారు. దీన్ని బట్టి అధికారుల దృష్టి తీసుకెళ్ళినా కూడా మాకంటూ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. మేము ఇలా వచ్చి మాట్లాడుతున్న కారణం కూడా ఏదో మీడియా ద్వారా అయినా 10 మందికి తెలిసే ఏమన్నా అధికారులు కూడా కొంచెం ఏమన్నా వాళ్ళ కొంచెం చైతన్యం వచ్చి ఏమన్నా పెడతారేమో అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.